నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. క్రికెట్ సెన్సేషన్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చారు. అసలు ఎందుకు ఇచ్చారు ఇంత సడన్గా? ఈ అంశంపై మనతో మాట్లాడడానికి క్రికెట్ అనలిస్ట్ విష్ణు ఉన్నారు. మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఎందుకు ఇట్లా సడన్గా రిటైర్మెంట్ తీసుకున్నారని మీరు చెప్తారు? ఫస్ట్ థింగ్ చూస్తే వాళ్ళిద్దరూ క్రికెట్లో టీమిండియాకి లెజెండ్స్. అందులో టెస్ట్ క్రికెట్కి సీనియర్ల అవసరం ఎప్పుడు కూడా ఉంటుంది. కానీ మెయిన్ రీజన్ ఏంటంటే WTC సైకిల్. 2025 WTC సైకిల్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ కూడా జరుగుతుంది, ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా. బట్ 2027 సైకిల్కి రేపు ఇంగ్లాండ్ సిరీస్ నుంచి మ్యాచ్ స్టార్ట్ అవుతాయి. సో వీళ్ళు ఇక్కడ ఈ సిరీస్తో స్టార్ట్ చేస్తే మధ్యలో ఎండ్ అవ్వడం కంటే కూడా ఫస్ట్ మ్యాచ్ సిరీస్ నుంచే కూడా వేరే యంగ్ ప్లేయర్స్కి ఛాన్స్ వద్దని ఇద్దరైతే ఆలోచించినట్టున్నారు. మెయిన్గా రోహిత్ శర్మని ప్లేయర్గా ఆడమన్నట్టున్నారు. ఎందుకంటే ఈ సైకిల్కి కొత్త కెప్టెన్ డిసైడ్ చేసుకుని రోహిత్ శర్మకి నీ ఇంజరీ కూడా ఉంది, మనం ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్గా రావడం అయితే చూస్తాను. ఇక విరాట్ కోహ్లీ విషయానికి వచ్చేస్తే విరాట్ కోహ్లీ అయితే ఖచ్చితంగా ఇంగ్లాండ్ సిరీస్ వరకు ఆడతాడని అయితే మనం అందరూ అనుకున్నాం. కానీ విరాట్ కోహ్లీ కూడా సడన్గా ఇచ్చాడు. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ గురించి అయితే పెద్ద న్యూస్ అయితే బయటికి రావట్లేదు. కానీ మనం ఆలోచిస్తే యంగ్ ప్లేయర్స్కే ఛాన్స్ ఇచ్చినట్టు అని మనం అనుకోవాలి. రీసెంట్గా తన ఫామ్ కూడా డిప్ అయింది. తన యావరేజ్ 55 ఉండేది, కానీ రీసెంట్గా చూస్తే 46కి పడిపోయింది. తను ఆస్ట్రేలియా సిరీస్లో కూడా 190 పరుగులు చేస్తే ఒకే మ్యాచ్లో సెంచరీ కొట్టాడు, మిగతా అన్ని కలిపి 90 రన్స్. సో విరాట్ కోహ్లీ కూడా ఫామ్తో దృష్ట్యా స్ట్రగుల్ అవుతా ఉన్నాడు. ఇవన్నీ పక్కన పెట్టి వేరే యంగ్ ప్లేయర్స్కి ఛాన్స్ ఇద్దాం అనేదే వాళ్ళ మోటివ్ కనిపిస్తుంది. మెయిన్గా వాళ్ళు 2027 వరల్డ్ కప్కి అయితే టార్గెట్ చేసినట్టున్నారు. సో కాబట్టి టెస్ట్ క్రికెట్ని ఆల్రెడీ T20 ఇచ్చేసారు కాబట్టి మెయిన్గా వన్డేస్ని టార్గెట్ చేద్దాం అనే ప్లాన్తో ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా మన వాళ్ళు ఏదైతే మన BCCI కాంట్రాక్టులు ప్రకటిస్తే దాంట్లో A+లో ఉన్నారు. సో A+లో ఉన్న ప్లేయర్ ఖచ్చితంగా టెస్ట్లు వన్డేలు ఆడతారు. కానీ వీళ్ళిద్దరూ ఇవ్వడం అనేది ఇప్పుడు బాధ్యతగా చర్చకు దారితీసింది. మేబీ గంభీర్ ఏమైనా ఫోర్స్ చేశాడా, లేకుంటే BCCI నుంచి ఎవరైనా పెద్దల వాళ్ళని ఫోర్స్ చేశారనేది అయితే న్యూస్ బయటకు రావు. ఈ క్రికెట్లో ఏంటంటే మనకి తెలిసే న్యూస్ కంటే లోపల జరిగే న్యూస్ చాలా ఉంటాయి. బట్ నేను అనుకునేది యంగ్ ప్లేయర్స్కి అయితే ఎక్కువ ఛాన్స్ ఇచ్చారనేది అనుకుంటున్నా. బట్ ఎనీవే లెజెండ్స్ అయితే వెళ్ళిపోయారు, వాళ్ళకి ఖచ్చితంగా మనం క్రెడిట్ ఇవ్వాలి. మంచిగా ఆడారు, అలాగే ఎంటర్టైన్ చేశారు. టెస్టుల్లో టీమిండియాని ఎంతో వరకు తీసుకెళ్లారు. వెరీ హ్యాపీ విత్ దాంతో వరకు మనం ఆలోచించి అనుకోవాలి. విరాట్ కోహ్లీ అను రోహిత్ శర్మ కూడా ఇద్దరు ఏజ్ రిలేటెడ్ టైప్ ఆఫ్, అంటే ఇంకా మేము ఇందులో టెస్ట్లో మేము ఇంకా కొనసాగుతామో లేదో, ఎందుకు ఇంత ఇబ్బంది పడతాం అని అవసరం ఉంటుందేమో ఆ టైప్లో ఆలోచించారు అనుకోవచ్చా? లేదు, ఏజ్ ఫ్యాక్టర్ అయితే లేదు. ఎందుకంటే టెస్ట్ క్రికెట్కి ఎంత ఏజ్ ఉంటే అంత బెటర్. మరి 40లోకి వెళ్ళిపోతే ఇబ్బంది ఏమో, కానీ 35 to 40 అనేది పర్ఫెక్ట్ ఏజ్ టెస్ట్ క్రికెట్. ఎందుకంటే సీనియర్ అనేది చాలా ఇంపార్టెంట్, అంత పేషెన్స్తో ఆడాలి గేమ్. సో యంగ్ ప్లేయర్స్ కంటే కూడా సీనియర్ ప్లేయర్ ఖచ్చితంగా, మొత్తం స్క్వాడ్ మొత్తం సీనియర్ ప్లేయర్ ఉండేది కంటే కూడా ఒక ఇద్దరు ప్లేయర్లు సీనియర్స్ ఉంటే ఆ పిచ్ కండిషన్స్, అవతల మెంటాలిటీ చాలా. విరాట్ కోహ్లీ కెప్టెన్గా చేయకున్నా కూడా తన ఇన్పుట్స్ ఎప్పుడు టీమిండియాకు ఉంటాయి. అలాగే రోహిత్ శర్మ కూడా తన కెప్టెన్సీలో లాస్ట్ 2 సిరీస్లో ఓడిపోయినా కూడా తను ఎంత బెస్ట్ కెప్టెన్ మనందరూ తెలుసు, ఛాంపియన్స్ ట్రోఫీ పరంగా, అలాగే T20 వరల్డ్ కప్ పరంగా. బట్ ఇక్కడ సీనియారిటీ అనేది మ్యాటర్ అవుతుంది, ఏజ్ అనేది ఫ్యాక్టరే కాదు. మేబీ ఇంకో 2 years ఖచ్చితంగా ఆడొచ్చు, మేబీ 1 hour ఈజీగా 2-3 సిరీస్లతో ఆడొచ్చు. బట్ వాళ్ళైతే ఈ సైకిల్ నుంచే కొత్త టీంని బిల్డ్ చేసుకోవడం అయితే బెటర్ అనుకున్నారు. సో ఇందుకే అశ్విన్ కూడా ఆస్ట్రేలియాతోని సిరీస్లోనే చేశారు. 3 లెజెండ్స్ ఇప్పుడు దూరం అయిపోతున్నారు. సో ఈ ప్లేస్ని ఎవరు యంగ్ ప్లేయర్స్ భర్తీ చేస్తారని ఇప్పుడు క్వశ్చన్ మార్కే, చూడాలి మనం దీని గురించి. సో అదే మన సీనియర్లు కూడా టెస్ట్ క్రికెట్కి ఖచ్చితంగా ఉండాలి, అదే అవసరం ఉంటుంది వాళ్ళకి, వాళ్ళ అవసరం ఉంటుంది టీంకి. మరి ఇలా సడన్గా వీళ్ళిద్దరు ఇవ్వటం వల్ల టీంకి నష్టం జరుగుతుంది అంటారా, లేకపోతే వీళ్ళ రోల్ ఏదైతే ఉంటుందో ఆ రోల్ని ఎవరు ఫుల్ఫిల్ చేయగలరని మీరు చెప్తారు? ఇండియాలో క్రికెట్లో టాలెంట్కి ఎప్పుడు కూడా దిగులు ఉండదు. బీభత్సమైన బ్యాకప్ ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరను, అలాగే మన తెలుగు ప్లేయర్ రికీ బుయ్యి, చాలామంది ఉన్నారు. కానీ ఎవరు టీంలోకి రాగలరు, ఎవరు రంజీ పర్ఫార్మెన్స్ బాగుంది? రీసెంట్గా మీరు చూస్తే కరుణ్ నాయర్ రంజీలో అద్భుతమైన యావరేజ్తో ఆడాడు, కానీ తనకి టీమిండియాలో ప్లేస్ లేదు. అలాగే సర్ఫరాజ్ ఖాన్ కూడా రీసెంట్గా రంజీలో అద్భుతంగా ఆడాడు, బట్ టీమిండియాలోకి వచ్చాక ఫెయిల్ అయ్యాడు. సో కాబట్టి కరుణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్ లాంటి ప్లేయర్ కూడా ఛాన్స్ దొరికేదానికైతే ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ ప్లేస్లోకి ఖచ్చితంగా వేరే ప్లేయర్ ఖచ్చితంగా వస్తాడు, కానీ ఆ ప్లేయర్ ఆ ప్రెషర్ తగ్గట్టు కంటిన్యూస్గా ఆడతాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇంత లెగసీ కంటిన్యూ చేశారంటే వాళ్ళు 1-2 సిరీస్లో ఫ్లాప్ అయ్యారు, కానీ ఎక్కువ పరంగా ఆడారు అన్నమాట, ఎక్కువ సిరీస్ బాగా ఆడారు. సో అలాంటి ప్లేయర్, కన్సిస్టెంట్గా ఆడే ప్లేయర్ మనకు కావాలి. 1-2 సిరీస్లో ఆడేసి మిగతా ఇంపార్టెంట్ మ్యాచెస్లో హ్యాండ్ ఇచ్చే ప్లేయర్ కాకుండా ఇలా కావాలి. సో దాని దృష్ట్యా కూడా టీంని బిల్డ్ చేసుకోగలం మనం. సో యంగ్ ప్లేయర్స్కి ఇది ఒక మంచి అవకాశం. ఖచ్చితంగా మనం ఐపీఎల్లో చూస్తూ ఉన్నాం, చాలా యంగ్ ప్లేయర్స్ వస్తూ ఉన్నారు, కానీ రంజీల్లో ఆడే ప్లేయర్ని మనం తీసుకోవాలనేది నా ఒపీనియన్. కోచ్గా గౌతమ్ గంభీర్ గారు ఈ యొక్క విరాట్ కోహ్లీని కానివచ్చు, అలాగే రోహిత్ శర్మని కానివచ్చు, వీళ్ళిద్దరిని కూడా ఫోర్స్ చేసి ఏమన్నా రిటైర్మెంట్ తీసుకోమని ఏమన్నా చెప్పుంటారని మీరు భావిస్తున్నారా? నేనైతే అనుకోవట్లేదు. నా సపోర్ట్ అయితే గంభీర్కి. గంభీర్ ఏంటంటే విన్నింగ్ మెంటాలిటీ, ఖచ్చితంగా తను ఏది చేసినా గెలవాలని చూస్తాడు.
గంభీర్ మనకి హెడ్ కోచ్ కాకముందు కోహ్లీకి అలాగే గంభీర్కి ఆన్ ద ఫీల్డ్ ఆఫ్ ద ఫీల్డ్ ఎప్పుడు కూడా ఫైర్ నడుస్తూ ఉంటుంది, ఆ గొడవలు నడుస్తుంటాయి. కానీ ఎప్పుడైతే గంభీర్ కోచ్ అయ్యాడో విరాట్ కోహ్లీ గంభీర్ కలిసి ఆడారు. టీమిండియా అన్నప్పుడు మన ప్లేయర్స్కి మధ్యలో ఎన్నున్నా కూడా అందరు కలిసి కట్టి ఆడతారు. సో ఇదే దృష్టిలో గంభీర్కి సీనియర్ వాల్యూస్ కూడా తెలుసు కాబట్టి గంభీర్ ఎటువంటి ఫోర్స్ చేస్తుంటాడు. మేబీ రోహిత్ శర్మని కెప్టెన్సీ కార్డ్ ఏమైనా క్వశ్చన్ చేస్తుంటాడే కానీ ప్లేయర్గా కోహ్లీని రోహిత్ శర్మని అయితే క్వశ్చన్ చేయడు. గంభీర్ ఖచ్చితంగా సపోర్టే చేస్తుంటాడు. మేబీ కెప్టెన్సీ ఇచ్చేసి ప్లేయర్గా కంటిన్యూ అవ్వమని ఉంటాడు. కానీ రోహిత్కి ఆ ఇంజురీ ఉంది కదా, సో దానివల్ల ఆగుంటాడు. విరాట్ కోహ్లీ తన ఫామ్ దృష్ట్యా తను ఇంకా ఖచ్చితంగా తను కంబ్యాక్ చేసే కెపాసిటీ ఉంది, కానీ ఎందుకు ఆలోచించాడు అనేది అర్థం కావట్లేదు. బట్ రోహిత్ శర్మ మటుకు ఇంజురీ ఇంపాక్ట్ ప్లేయర్ T20లో 20 ఓవర్ల మ్యాచ్లో తను ఇంజురీతో ఉన్నాడు. బట్ రోహిత్ శర్మ కూడా రీసెంట్ జరిగిన ఒక మైకెల్ క్లార్క్ జరిగిన పోడ్కాస్ట్లో నేను కంబ్యాక్ ఇస్తాను, ఖచ్చితంగా నా బెస్ట్ ఇస్తానని కూడా చెప్పాడు ఇంగ్లాండ్ సిరీస్లో. బట్ అది ఇంజురీ ఈ మధ్య ఏమైనా పెద్దదైందా ఏందనేది మనకు తెలియట్లేదు. వాళ్ళైతే అఫీషియల్ న్యూస్ అయితే లేదు, ఇవన్నీ మనం అనుకోవడమే. ఆ ఇంజురీ మనం చూస్తున్నాం కాబట్టి రోహిత్ శర్మ ఇంజురీ వల్ల నేను అనుకుంటున్నాను. అలాగే కోహ్లీ అయితే రోహిత్ శర్మ కూడా తప్పుకున్నాడు, ఇంకొక ప్లేయర్ కూడా మనం ఛాన్స్ ఇద్దాము అని అనుకున్నట్టున్నాడు. సో ఇప్పుడు నుంచే ఈ సైకిల్లో ఏంటంటే మనకి ఇంగ్లాండ్ సిరీస్ 5 మ్యాచ్లు చాలా కీలకం అవుతాయి. మిగతా అన్ని ఆస్ట్రేలియాతో కూడా మనం ఈ సైకిల్లో ఆడితే మన హోమ్ గ్రౌండ్స్లో ఆడతాం కాబట్టి మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఇంగ్లాండ్ సిరీస్ చాలా కీలకం. బట్ ఇదే సిరీస్లో యంగ్ ప్లేయర్స్కి ఛాన్స్ ఇవ్వడం అయితే గ్రేట్ అని ఆలోచించినట్టున్నారు. గంభీర్ అయితే పాత్ర ఎటువంటిది ఉండదు. మేబీ ఏదైనా ఇలా పుష్ చేయి ఇలా ప్లాన్ చేయని ఉంటారు కానీ దాంట్లో క్వశ్చన్ ఉండదు. బట్ గంభీర్ నిజంగా చేశాడా అనేది బట్ ట్విట్టర్లో మన సోషల్ మీడియాలో బట్టి గంభీర్ని బాగా టార్గెట్ చేస్తున్నారు. అయితే మళ్ళీ ఒక రోహిత్ శర్మ ఫ్యాన్స్ కావచ్చు అలాగే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అయిపోయింది ఏదో అయిపోయింది. బట్ వాళ్ళు ఇంతవరకు మంచి లెగసీతో క్రికెట్ ఆడారు. ఒకటి క్రికెట్లో మనం గుర్తుపెట్టుకోవాలి, మనం క్రికెట్ చూస్తున్నామా ఫ్యాన్స్ని చూస్తున్నాం అనేది. విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వీళ్ళంతా ఒక లెజెండ్స్ మాత్రమే, అంతవరకే. వాళ్ళకి అంతకుముందు మనం సచిన్ టెండూల్కర్ అలాగే సునీల్ గవాస్కర్ క్రికెట్ కూడా మనం చూసాం. ఇన్ఫ్యాక్ట్ గవాస్కర్ గారితో అయితే మనం విన్నాం, సచిన్ సార్తో మనం లాస్ట్ స్టేజ్లో చూసాం. రాహుల్ ద్రావిడ్ సార్ రిటైర్మెంట్ ఇచ్చినప్పుడు ఇంత డిఫెన్స్ టెక్నిక్తో ఇంకొక ప్లేయర్ వస్తాడా రావడానికి మనం చాలా ఫీల్ అయ్యాం. కానీ తర్వాత పుజారా లాంటి ప్లేయర్ రావడం, సచిన్ సార్ రోల్ని విరాట్ కోహ్లీ పూర్తి చేయడం, సెవాగ్ సార్ రోల్ని రోహిత్ శర్మ భర్తీ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఏదైతే ప్లేయర్స్ ఉన్నారో కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఈ వైలను కూడా భర్తీ చేసే ప్లేయర్లు వస్తారు. మనం క్రికెట్ కాన్స్టెంట్ ఎప్పుడు టీమిండియాకి మనం సపోర్ట్ చేస్తూ ఉండాలి. సో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ కూడా వాళ్ళు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా టీమిండియాకి సపోర్ట్ చేస్తారు, మేము ఆడేసాం అనుకో. అలాగే మన ఫ్యాన్స్ కూడా అదే ఆలోచించాలి, ఒకరి ఫ్యాన్గా కాకుండా టీమిండియా ఫ్యాన్గా ఉండాలి. అలాగే మనకు నచ్చిన ప్లేయర్ని సపోర్ట్ చేస్తూ ఉండాలి. రేపు ఇంకొక ప్లేయర్ కంబ్యాక్ చేసినా ఆర్ ఫ్లాప్ అయినా కూడా విరాట్ కోహ్లీ బాగుంటే బాగుండు అనేది క్వశ్చన్ చేయకుండా మనం సో ఎవరైతే వస్తారో వాళ్ళకు కూడా టైం ఇచ్చి మనం దృష్టి పెట్టాలి. ఎవరైనా కూడా రంజీస్లో కరుణ్ నాయర్ లాంటి రంజీలో మంచి యావరేజ్ ఉంది. సో కాబట్టి ఎవరొచ్చినా కూడా మనం సపోర్ట్ చేద్దాం. రానున్న రోజుల్లో ఇండియా టెస్ట్ ఫార్మాట్లో ఎట్లా రాణించనుందని మీరు భావిస్తున్నారు? దీనికైతే క్వశ్చన్ మార్కే ఉంది నా ముందు అయితే. ఎందుకంటే టెస్ట్ క్రికెట్లో నేను ముందు చెప్పాను కదా, సీనియర్స్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద రంజీస్ మ్యాచ్లు ఆడేవాళ్ళు ఖచ్చితంగా టెస్ట్ ఫార్మాట్ సూట్ అవుతారు. బట్ మనం ఎప్పుడైతే ఐపీఎల్ ఉందో ఈ ఐపీఎల్ లైమ్లైట్లో ఏంటంటే కొంతమంది ప్లేయర్స్ వస్తున్నారు, బట్ రంజీలు ఆడేవాళ్ళ గురించి మనకు చాలా తక్కువ తెలుస్తుంది. సో రంజీ ఆడే ప్లేయర్లు కూడా ముందుకు వచ్చి స్టెప్ అప్ అయి ఆడాలి. బట్ చూడాలి, ఇందులో ఏంటంటే ఇంగ్లాండ్ సిరీస్ బాగా స్వింగ్ అనుకూలిస్తాయి. ఆ కండిషన్స్లో మన కండిషన్స్ వేరు, అక్కడ కండిషన్స్ వేరు కాబట్టి సీనియర్స్ లేను కొంచెం క్వశ్చన్ మార్కే ఉంటుంది. బట్ యంగ్స్టర్స్ని ఇప్పుడే మనం అంచనా వేయలేం. బట్ రేపు స్క్వాడ్ చూసి ఇవన్నీ చూడాలి, కొంచెం క్వశ్చన్ మార్కే ఉంది. ఖచ్చితంగా మన వాళ్ళు కంబ్యాక్ చేయాలని కోరుకుందాం. బట్ ఎలా ఉంటుంది అనేది ఇదైతే క్వశ్చన్ మార్కే. ఇప్పుడున్న వాళ్ళలో రవీంద్ర జడేజా అలాగే కేఎల్ రాహుల్ అలాగే రిషబ్ పంత్ అలాగే బుమ్రా అలాంటి కొద్ది మంది కొంత అవగాహన ఉన్న వాళ్ళైతే ఉన్నారు. మరీ సీనియర్లు కాకపోయినా రీసెంట్గా వాళ్ళు కొంచెం టెస్ట్ క్రికెట్లో ఎస్టాబ్లిష్ ఉన్నారు. వీళ్ళ సపోర్ట్తో వేరే యంగ్ ప్లేయర్స్ కూడా ఇప్పుడు కెప్టెన్సీ కూడా శుభ్మాన్ గిల్ అంటున్నారు. అది ఎంతవరకు నిజం, చాలా న్యూస్లు అయితే స్ప్రెడ్ అవుతా ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే మనం ఒక క్వశ్చన్ మార్క్ అని తీసుకోవాలి. ఇంగ్లాండ్ సిరీస్లో డిసైడ్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.